హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శోభనం ఒక నరకమైతే' పార్ట్ 5. కథలోకి వెళితే టీవీ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ అవుతున్న ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త, ఊరి పెద్ద మనిషిగా చలామణి అవుతున్న భైరవ్ అసలు రంగు బట్టబయలు కావడంతో ప్రభుత్వం పెద్దలు కూడా ఉలిక్కిపడ్డారు. హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి ఎస్పీ విక్రమ్కు వరుసగా ఫోన్లు వస్తున్నాయి. ఈసారి ఆ ఫోన్లు భైరవ్ను వదిలేయమని కాదు, వీలైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకురామని ఆదేశిస్తూ వస్తున్నాయి. మీడియా కవరేజ్ వల్ల సిస్టమ్ మొత్తం ఒక్కసారిగా నిజాయితీగా మారిపోయింది. ఎస్పీ ఆఫీస్లోని ఆ సేఫ్ హౌస్ గది ఇప్పుడు ఒక ప్రెస్ మీట్లా మారిపోయింది. జర్నలిస్ట్ సూర్య తన కెమెరామెన్తో కలిసి ఆధారాలన్నింటినీ రికార్డ్ చేశాడు. అంజలి దీనస్థితిని చూసి అక్కడ ఉన్న పోలీసుల కళ్ళు కూడా చెమర్చాయి. వెన్నెల, నువ్వు సాధించావు. ఈ ఆధారాలు కోర్టులో ప్రవేశపెడితే భైరవ్కు కనీసం యావజ్జీవ కారాగార శిక్ష ఖాయం. ఒక సైకోపాత్కు ఇక స్వేచ్ఛ దొరకదు అని సూర్య వెన్నెల భుజం తట్టి అభినందించాడు. వెన్నెల కళ్ళలో గెలుపు ఆనందం కంటే ఆ నరకం నుండి బయటపడ్డామన్న ప్రశాంతత ఎక్కువగా ఉంది. ఆమె అంజలి పక్కన కూర్చొని ఆమె తల నిమిరింది. అంజలికి జ్వరం కారణంగా స్పృహ వస్తూ పోతూ ఉంది. ఎస్పీ విక్రమ్ తన వాకీటాకీలో అలర్ట్ చేస్తూ, స్టేషన్లోని ఫోర్స్ అంతా రెడీ అవ్వండి. ఒక టీం అంజలిని గవర్నమెంట్ హాస్పిటల్కు భారీ భద్రత మధ్య తరలించండి. మరో టీం నా వెంట రండి. ఇప్పుడే ఆ బంగ్లా మీద రైడ్ చేసి భైరవ్ను అరెస్ట్ చేద్దాం అని ఆర్డర్స్ పాస్ చేశాడు. వెన్నెల విక్రమ్ వైపు తిరిగి, సార్, అతను మామూలు మనిషి కాదు, చాలా క్రూరుడు. అతని దగ్గర ఆయుధాలు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది. విక్రమ్ నవ్వి, చట్టం ముందు ఎంతటి వాడైనా తల వంచాల్సిందే వెన్నెల. నువ్వు ఒక మామూలు అమ్మాయివి అయ్యుండి కూడా వాడిని ఎదిరించావు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ను. వాడిని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. మీరు భయపడకండి అని చెప్పి తన సర్వీస్ రివాల్వర్ను చెక్ చేసుకున్నాడు. అంత ప్రశాంతంగా ముగుస్తుందని, ఇక తమ జీవితాలకు ఎలాంటి ముప్పు లేదని వెన్నెల ఊపిరి పీల్చుకుంది. కాని విధి ఆడుతున్న చదరంగంలో ఇది ఆట ముగింపు కాదు, అసలైన ప్రాణాంతక ఎత్తుగడకు ప్రారంభం మాత్రమే అని ఆమెకు ఇంకా అర్థం కాలేదు. ఇటు బంగ్లాలో భైరవ్ తన చేతిలోని మందపాటి లైసెన్స్ గన్ను గట్టిగా పట్టుకుని జీప్ ఎక్కాడు. అతని మోకాలి ఎముక విరిగిపోవడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. కానీ ఆ నొప్పిని అతని సైకో అహంకారం, కసి డామినేట్ చేస్తున్నాయి. తనను ఒక ఆడది ఓడించడమేంటి, తన సామ్రాజ్యాన్ని కుప్పకూల్చడమేంటి అన్న ఆలోచనే అతన్ని ఒక పిచ్చి కుక్కలా మారుస్తుంది. అతను జీప్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. టైర్లో వెన్నెల గాలి తీసి ఉండడం వల్ల జీప్ టైర్లు రిమ్స్ మీద నడుస్తూ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. కానీ భైరవ్కు ఆ శబ్దం వినిపించడం లేదు. యాక్సిలేటర్ను గట్టిగా తొక్కాడు. జీప్ గేట్లు బద్దలు కొట్టుకుని హైవే మీదకు దూసుకువెళ్ళింది. రాత్రి 2:30 అవుతుంది. రోడ్డు మీద ఎవరూ లేరు. చల్లటి మంచు కురుస్తుంది. జీప్ హెడ్ లైట్స్ వెలుతురులో రోడ్డు మీద టైర్లు రాసుకుంటున్న నిప్పు రవ్వలు కనిపిస్తున్నాయి. నీ తెలివి నిన్ను ఈ రాత్రికి కాపాడి ఉండవచ్చు వెనలా, కానీ నా పిచ్చితనం నిన్ను ప్రాణాలతో వదలదు. ఇప్పుడు నేను భైరవ్ను కాదు, యముడిని. ఎస్పీ విక్రమ్, ఆ సూర్యగాడు అందరినీ ఈ రాత్రి నరకానికి పంపిస్తాను. నా చావు నా చేతుల్లోనే ఉంటుంది. కానీ నేను చనిపోయే ముందు మీరు ఎవ్వరూ బ్రతికి ఉండరు అని బిగ్గరగా అరుస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు భైరవ్. అతని బుర్రలో ఇప్పుడు ఎలాంటి భయం లేదు, అరెస్ట్ అవుతానన్న ఆందోళన లేదు. ఎందుకంటే అతను జైలుకు వెళ్ళాలని డిసైడ్ అవ్వలేదు, చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఒక ఆత్మాహుతి దళంలా అతను పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడానికి వస్తున్నాడు. సైకాలజీ ప్రకారం కోల్పోవడానికి ఏమీ లేని వాడితో యుద్ధం చేయడం చాలా ప్రమాదకరం. భైరవ్ ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉన్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అంత హడావిడిగా ఉంది. ఇద్దరు కానిస్టేబుల్స్ అంజలిని ఎక్కించడానికి ఒక అంబులెన్స్ను రెడీ చేస్తున్నారు. ఎస్పీ విక్రమ్ తన టీంతో కలిసి జీప్లో ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు. జర్నలిస్ట్ సూర్య, వెన్నెల సేఫ్ హౌస్ గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు. సరిగ్గా అప్పుడే పోలీస్ స్టేషన్ మెయిన్ గేట్ను ఢీ కొట్టుకుంటూ భైరవ్ మహేంద్ర తార్ జీప్ లోపలికి దూసుకువచ్చింది. టైర్లు లేని రిమ్స్ నేలకు రాసుకుంటూ వస్తుంటే పుట్టిన నిప్పు రవ్వలు చీకట్లో భయానకంగా కనిపిస్తున్నాయి. జీప్ నేరుగా వచ్చి స్టేషన్ ఆవరణలో ఉన్న ఎస్పీ విక్రమ్ పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరో యాక్సిడెంట్ చేశారేమో అనుకుని ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ జీప్ దగ్గరకు పరుగు తీశారు. ఏంట్రా, కళ్ళు కనపడడం లేదా?
స్టేషన్ లోపలికి బండి అలా పోనిస్తావా అంటూ ఒక కానిస్టేబుల్ అరుస్తూ డోర్ దగ్గరకు వెళ్ళాడు. జీప్ అద్దం నెమ్మదిగా కిందకు దిగింది. లోపల నుండి బయటకు వచ్చింది మనిషి ముఖం కాదు, ఒక తుపాకీ గొట్టం. వరుసగా 2 తుపాకీ పేలుళ్ళు ఆ రాత్రి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఆ శబ్దం స్టేషన్ అంతా మారుమోగింది. ఆ 2 కానిస్టేబుల్స్ రక్తపు మడుగుల్లో కుప్పకూలిపోయారు. వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. భైరవ్ అని ఆమె అప్రయత్నంగా అరిచింది. టేక్ కవర్, అందరూ దాక్కోండి, వీఆర్ అండర్ అటాక్ అని అరుస్తూ ఎస్పీ విక్రమ్ తన రివాల్వర్ తీసి జీప్ వెనక దాక్కున్నాడు. జర్నలిస్ట్ సూర్య వెంటనే వెన్నెలను, అంజలిని లాక్కొని మళ్ళీ ఆ సేఫ్ హౌస్ గదిలోకి వెళ్ళి లోపల గడియ పెట్టేశాడు. కెమెరామ్యాన్ భయంతో వణికిపోతూ ఒక టేబుల్ కింద దాక్కున్నాడు. జీప్ డోర్ తీసుకుని భైరవ్ కిందకు దిగాడు. అతని కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా అతని ముఖంలో ఎలాంటి నొప్పి లేదు. ఒక చేతిలో గన్, మరో చేతిలో ఒక చిన్న బాంబ్ లాంటి బాటిల్ ఉంది. అతను ఆ బాటిల్కు నిప్పు అంటించి స్టేషన్ మెయిన్ పవర్ సప్లై ఉన్న ట్రాన్స్ఫర్ బాక్స్ మీదకు విసిరాడు. పెద్ద పేలుడుతో ఆ బాక్స్ కాలిపోయింది. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న ఆవరణ మొత్తం ఒక్కసారిగా అంధకారంలో కూరుకుపోయింది. ఇప్పుడు భైరవ్ తనకిష్టమైన గ్రౌండ్లోకి వచ్చాడు. చీకట్లో ఒక సైకోపాత్ను పట్టుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు ఎస్పీ విక్రమ్కు అర్థం కాబోతుంది. చిమ్మ చీకటి, కేవలం అంబులెన్స్ మీద ఉన్న ఎర్రటి బ్లింకర్ లైట్లు మాత్రమే అటూ ఇటూ తిరుగుతూ కొద్దిగా వెలుతురుని ఇస్తుంది. ఆ వెలుతురులో భైరవ్ నీడ ఒక రాక్షసుడిలా కనిపిస్తుంది. ఎస్పీ విక్రమ్ తన రివాల్వర్తో భైరవ్ ఉన్న దిశగా 2 రౌండ్లు ఫైర్ చేశాడు. కానీ భైరవ్ అప్పటికే అక్కడి నుండి చాకచక్యంగా పక్కకు తప్పుకున్నాడు. భైరవ్ చేతుల్లో ఉన్న గన్ కింద పడేసి, లొంగిపో, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, ఇక్కడి నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళలేవు అని ఎస్పీ విక్రమ్ గట్టిగా హెచ్చరించాడు. చీకట్లో నుండి భైరవ్ పైశాచికంగా నవ్వు వినిపించింది. నేను ప్రాణాలతో వెనక్కి వెళ్ళడానికి రాలేదు విక్రమ్, నా భార్యను నాతో పాటు తీసుకువెళ్ళడానికి వచ్చాను, దమ్ముంటే నన్ను ఆపు అంటూ భైరవ్ చీకట్లో చాటుగా వెళ్ళి మరో పోలీస్ మీద కాల్పులు జరిపాడు. ఆ పోలీస్ ఆర్తనాదం వింటూ భైరవ్ నవ్వుతున్నాడు. అతనికి పోలీస్ స్టేషన్ లేఅవుట్ ముందే తెలుసు. ఎక్కడ దాక్కోవాలో, ఎటు నుండి దాడి చేయాలో అతనికి స్పష్టంగా అవగాహన ఉంది. గాయపడిన తన కాలిని లాక్కుంటూ నెమ్మదిగా, ఎవరికీ అనుమానం రాకుండా సేఫ్ హౌస్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. విక్రమ్కు పరిస్థితి చేయి జారిపోతున్నట్లు అనిపించింది. వాడు సేఫ్ హౌస్ వైపు వెళ్తున్నాడు. కవర్ మీ అని తన బ్యాకప్ టీంకు చెబుతూ విక్రమ్ కూడా చీకట్లో ముందుకు కదిలాడు. కానీ భైరవ్ వేసిన ఒక ప్లాన్కు విక్రమ్ చిక్కుకున్నాడు. భైరవ్ కావాలనే తన చేతి కర్రను ఒక పక్కన పడేశాడు. ఆ కర్ర పడిన శబ్దం విని భైరవ్ అటువైపు ఉన్నాడని విక్రమ్ ఆ దిశగా వెళ్ళాడు. కానీ భైరవ్ మరో దారిలో అంబులెన్స్ చాటు నుండి నేరుగా సేఫ్ హౌస్ గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. సేఫ్ హౌస్ గదిలో చిమ్మ చీకటి. వెన్నెల, అంజలి మంచం కింద దాక్కొని వణికిపోతున్నారు. జర్నలిస్ట్ సూర్య చేతిలో ఒక పాత ఇనుప రాడ్ పట్టుకొని తలుపు పక్కన గోడకు ఆనుకొని నిలబడ్డాడు. తలుపు తెరవగానే దాడి చేద్దామని అతని ప్లాన్. బయట తుపాకీ చప్పుళ్ళు ఆగిపోయాయి. భయంకరమైన నిశ్శబ్దం. భైరవ్ చనిపోయాడా లేక అతనే పోలీసులను చంపేశాడా? ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. అకస్మాత్తుగా సేఫ్ హౌస్ తలుపు మీద భైరవ్ గొంతు వినిపించింది. వెన్నెల, తలుపు తీ, నీ మొగుణ్ణి వచ్చాను, మన శోభనం రాత్రి ఇంకా ముగిసిపోలేదు అని వణుకుతున్న సైకోటిక్ గొంతుతో అన్నాడు. వెన్నెల 2 చేతులతో తన చెవులు మూసుకుంది. ఆ గొంతు వింటుంటే ఆమెకు ప్రాణాలు పోతున్నట్లు ఉంది. అంజలి అయితే అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయింది. సూర్య సైగ చేసి ఎవరిని శబ్దం చేయొద్దని చెప్పాడు. తలుపు గడియ వేసి ఉండడంతో భైరవ్ 2 అడుగులు వెనక్కి వేసి నేరుగా ఆ తలుపు తాళం ఉన్న చోట తుపాకీతో డామ్ అని కాల్చాడు. బుల్లెట్ దెబ్బకు ఆ పాత తలుపు గడియ ముక్కలైపోయింది. భైరవ్ తలుపును కాలితో బలంగా తన్ని లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి రాగానే సూర్య వెనక నుండి రాడుతో భైరవ్ తల మీద కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ భైరవ్ చాలా అప్రమత్తంగా ఉన్నాడు. అతను వెంటనే పక్కకు తప్పుకొని తన చేతిలో ఉన్న తుపాకీ మడమతో సూర్య ఛాతీ మీద బలంగా పొడిచాడు. సూర్య నొప్పితో కింద పడిపోయాడు. భైరవ్ వెంటనే అతని కడుపులో గట్టిగా తన్ని, హీరో అనుకుంటున్నావరా, నిన్ను నువ్వు పక్కకు తప్పుకో అని అరుస్తూ లోపలికి వెతికాడు. బయట ఉన్న అంబులెన్స్ లైట్ వెలుగు గదిలోకి పడుతుంది. ఆ వెలుగులో మంచం కింద దాక్కున్న వెన్నెల, అంజలి అతనికి కనిపించారు. భైరవ్ మంచం దగ్గరకు వచ్చి దాన్ని ఒక చేత్తో పక్కకు విసిరేశాడు. ఇప్పుడు వెన్నెల అతని ముందు ఒక నిస్సహాయురాలిలా కూర్చొని ఉంది. దొరికావా అపరంజి బొమ్మ,
నీ తెలివితేటలతో నన్ను రోడ్డు మీదకు లాగావు కదే. కానీ నేను చెప్పాను కదా, నా చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ముందు నిన్ను, ఆ తర్వాత నన్ను, ఇద్దరం కలిసి యమపురికి వెళ్దాం అంటూ భైరవ్ గన్ తీసి వెన్నెల నుదుటి మీద పెట్టాడు. చల్లటి తుపాకీ గొట్టం నుదుటికి తగలగానే వెన్నెల రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆమె కళ్ళ ముందు మరణం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ క్షణంలో ఆమె కళ్ళల్లో భయం లేదు. ఇన్ని రోజులు పడ్డ నరకం ముందు ఈ మరణం ఆమెకు చిన్నదిగా అనిపించింది. నెమ్మదిగా పైకి లేచి నిలబడింది వెన్నెల. తుపాకీ గొట్టం ఆమె నుదుటి నుండి ఛాతి వైపుకు మారింది. కాల్చు భైరవ్, కాల్చు. నువ్వు నన్ను చంపగలవేమో, కానీ నేను రగిలించిన ఈ నిప్పును ఆపలేవు. ఈ ప్రపంచం ముందు నువ్వు ఒక రాక్షసుడివి అని నేను నిరూపించాను. నా గెలుపు ఇప్పటికే పూర్తయింది. నువ్వు ఎన్ని ప్రాణాలు తీసినా చివరికి నువ్వు ఒక సైకో కిల్లర్గానే చరిత్రలో మిగిలిపోతావు. నీకు దమ్ముంటే నన్ను కాల్చు అని గట్టిగా అరుస్తూ భైరవ్ కళ్ళలోకి సూటిగా చూసింది వెన్నెల. ఆమె ధైర్యం, ఆమె మాటల్లో ఉన్న ఆవేశం చూసి భైరవ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఇన్నాళ్ళు అతను భయపెట్టిన వాళ్ళంతా అతని ముందు ఏడ్చారు, బ్రతిమలాడారు. కానీ మృత్యువు ముందు ఇలా గర్వంగా కళ్ళ ఎగరేసి మాట్లాడిన వాళ్ళను అతను చూడలేదు. అతని ఈగో బాగా దెబ్బతినింది. నిన్ను ఇంత సులభంగా చావనివ్వను వెన్నెల. నీకు నరకం చూపించే చంపుతాను అంటూ కోపంతో ఊగిపోతూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు. అంజలి వెన్నెల కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. సూర్య కింద పడిపోయి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. గుడ్ బై వెన్నెల అని భైరవ్ గొనిగాడు. సరిగ్గా అదే సెకండ్లో డామ్ ఒక భయంకరమైన తుపాకీ పేలుడు శబ్దం ఆ గదిని కుదిపేసింది. రక్తం చిందింది. గదిలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎవరు ఎవరిని కాల్చారు? భైరవ్ వెన్నెలను కాల్చాడా, లేక చీకట్లో నుండి వేరొకరు భైరవ్ను కాల్చారా? కింద పడ్డ రక్తం ఎవరిది? వెన్నెల ప్రాణాలతో ఉందా లేదా? ఆ భయంకరమైన తుపాకీ పేలుడు శబ్దానికి ఆ సేఫ్ హౌస్ గది ఒక్కసారిగా దద్దరిల్లింది. గదిలో గాలికి బదులు గన్ పౌడర్ వాసన నిండిపోయింది. వెన్నెల కళ్ళు గట్టిగా మూసుకుంది. తన నుదుటి నుండి రక్తం కారుతుందేమో, తన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయేమో అని ఒక్క క్షణం ఆమె మెదడు శూన్యంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆమెకి ఎలాంటి నొప్పి తెలియడం లేదు. అప్పుడే ఆమె ముందు ఒక భయంకరమైన ఆర్తనాదం వినిపించింది. అబ్బా, నా చెయ్యి అంటూ గట్టిగా అరుస్తూ భైరవ్ కింద పడిపోయాడు. వెన్నెల మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. భైరవ్ చేతిలో ఉన్న తుపాకీ దూరంగా పడిపోయింది. అతని కుడి చేతి మణికట్టు నుండి రక్తం ధారగా కారుతుంది. బుల్లెట్ అతని చేతిని చీల్చుకుంటూ వెళ్ళింది. గది గుమ్మం వైపు చూసిన వెన్నెలకు ఆ క్షణంలో దేవుడు కనిపించాడు. చీకటిని చీల్చుకుంటూ చేతిలో తన సర్వీస్ రివాల్వర్ పట్టుకుని దాని నుండి ఇంకా పొగలు వస్తుండగా నిలబడి ఉన్నాడు ఎస్పీ విక్రమ్. అతని కళ్ళలో కోపం ఒక అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. సరైన సమయానికి ఎస్పీ విక్రమ్ వచ్చి భైరవ్ చేతి మీద కాల్చకపోయి ఉంటే ఈ పాటికి వెన్నెల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. ఒక పోలీస్ స్టేషన్లోకి వచ్చి నా కళ్ళ ముందే ఒక అమ్మాయిని చంపుతావారా సైకో కుక్క అని గర్జిస్తూ ఎస్పీ విక్రమ్ లోపలికి దూసుకువచ్చాడు. కింద పడి నొప్పితో విలవిలలాడుతున్న భైరవ్ కాలర్ పట్టుకొని పైకి లేపి తన బూటు కాలుతో అతని ఛాతి మీద బలంగా తన్నాడు విక్రమ్. భైరవ్ ఎగిరిపోయి గోడకేసి గుద్దుకొని కింద పడ్డాడు. విక్రమ్ వెంటనే తన సిబ్బందిని పిలిచి వీరిని సంకెళ్ళు వేయండి, వీరి ఆట ఇక్కడితో ముగిసింది అని ఆర్డర్ వేశాడు. ఇద్దరు పోలీసులు భైరవ్ను లాగిపట్టి అతని రెండు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశారు. రక్తం కారుతున్న ఆ గాయం నొప్పికి భైరవ్ ముఖం వికృతంగా మారిపోతుంది. కానీ అప్పటికే ఆ సైకో కిల్లర్ అహంకారం చావలేదు. సంకెళ్లతో ఉన్న భైరవ్ వెన్నెల వైపు చూసి ఒక పైశాచికమైన నవ్వు నవ్వాడు. గేమ్ ఓవర్ అనుకుంటున్నావా వెన్నెల? ఇది నా ముగింపు కాదు, ఒక చిన్న విరామం మాత్రమే. నేను తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు, ఈ ఎస్పీ, ఆ జర్నలిస్ట్ ఎవ్వరూ మిగలరు అని రక్తం కారుతున్న పెదవులతో గొణిగాడు. తీసుకువెళ్ళండి వీడిని, లాకప్కి కాదు, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి. వీడు బ్రతుకుంటేనే నేను చట్ట ప్రకారం వీడికి ఉరి శిక్ష పడేలా చేయగలను అని విక్రమ్ కఠినంగా చెప్పాడు. పోలీసులు భైరవ్ను లాక్కుంటూ బయటకు తీసుకువెళ్లారు. భైరవ్ అక్కడి నుండి వెళ్ళగానే గదిలో ఉన్న ఉద్రిక్తత ఒక్కసారిగా తగ్గిపోయింది. వెన్నెల కాళ్ళలో బలం పూర్తిగా తగ్గిపోయి నేల మీద కూలబడింది. జర్నలిస్ట్ సూర్య లేచి ఆమెకు నీళ్లు అందించాడు. వెన్నెల, ఆర్ యు ఓకే అని అడిగాడు సూర్య కంగారుగా. వెన్నెల నీళ్లు తాగి నేను బానే ఉన్నాను సార్, ముందు అంజలిని చూడండి అంటూ పక్కనే అపస్మరక స్థితిలో పడి ఉన్న అంజలి దగ్గరకు వెళ్ళింది.
విక్రమ్ వెంటనే అంబులెన్స్ వాళ్ళను పిలిచాడు. స్ట్రెచ్చర్ మీద అంజలిని ఎక్కించారు. ఇన్నేళ్లుగా చీకటి గదిలో గొలుసుల మధ్య బ్రతికిన ఒక అబల ఈరోజు స్వేచ్ఛగా ప్రాణాలతో బయటకు రావడం వెన్నెల కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. తన పోరాటానికి ఒక అర్థం దొరికింది అనిపించింది. జర్నలిస్ట్ సూర్య కెమెరామ్యాన్కు సైగ చేసి లైవ్ టెలికాస్ట్ కంటిన్యూ చేశాడు. ప్రేక్షకులారా, ఈరోజు ఒక ఉన్మాది భైరవ్ ఆటను పోలీసులు ముగించారు. కానీ ఈ మొత్తం ఆపరేషన్కు అసలు కారణం ఒక సామాన్య 19 ఏళ్ల అమ్మాయి వెన్నెల. భర్త రూపంలో ఉన్న రాక్షసుడిని ఎదిరించి తన సవతి ప్రాణాలను సైతం కాపాడిన ఒక ధీర వనిత అంటూ వెన్నెలను మీడియా ముందు ఒక హీరోలా నిలబెట్టాడు సూర్య. కానీ వెన్నెలకు ఆ పొగడ్తలు ఏమీ వినిపించడం లేదు. ఆమె దృష్టి అంతా అంజలి మీదే ఉంది. అంబులెన్స్లో అంజలితో పాటు వెన్నెల, సూర్య కూడా ఎక్కారు. ఎస్పీ విక్రమ్ ఒక పోలీస్ జీపులో ముందు ఎస్కార్ట్గా వెళ్తూ వాళ్ళను పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో అంజలిని వెంటనే ఐసీయూలోకి తీసుకువెళ్లారు. డాక్టర్లు ఆమె పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. శరీరం మీద ఇన్ని గాయాలు, ఇంత పోషకాహార లోపం ఉన్న ఈ అమ్మాయి ఇన్నేళ్లు ఎలా బ్రతికింది? ఇది నిజంగా ఒక మిరాకిల్ అని డాక్టర్లు అన్నారు. వెన్నెలకు కూడా భుజం మీద ఉన్న కత్తి గాయానికి కుట్లు వేసి మందులు ఇచ్చారు. ఉదయం 5 గంటలవుతుంది. తెల్లవారుజాము మంచు ఆసుపత్రి కిటికీల నుండి లోపలికి వస్తుంది. వెన్నెల ఐసీయూ బయట ఉన్న బల్ల మీద కూర్చుని శూన్యంలోకి చూస్తుంది. 24 గంటల క్రితం తను శోభనం గదిలో ఒక భయంకరమైన నరకం అనుభవించింది. ఈ ఒక్క రోజులో తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో తలుచుకుంటే ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. ఇటు మరోపక్క అదే ఆసుపత్రిలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య భైరవ్కు వైద్యం జరుగుతుంది. అతని మోకాలి ఎముక విరిగిపోవడం, చేతికి బుల్లెట్ గాయం అవ్వడంతో డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేసి ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. ఆ గది బయట 10 మంది సాయుధ పోలీసులు కాపలా ఉన్నారు. ఉదయం 9 గంటలకు ఒక ఖరీదైన సూట్ వేసుకున్న వ్యక్తి ఆ గది దగ్గరకు వచ్చాడు. అతనే భైరవ్ పర్సనల్ లాయర్ ఫణీంద్ర. కోర్టులో సిస్టంలో ఉన్న లొసుగులను వాడుకొని ఎంతటి నేరస్తుడినైనా బయటకు తీసుకురావడంలో ఫణీంద్ర దిష్ట. పోలీసులు అతన్ని లోపలికి అనుమతించారు. మంచం మీద కుట్లతో పడి ఉన్న భైరవ్ను చూసి ఫణీంద్ర నవ్వాడు. ఏంటి భైరవ్, ఒక చిన్న పిల్లను హ్యాండిల్ చేయలేక ఇలాంటి స్థితికి వచ్చావు? మీడియా అంతా నీ గురించే మాట్లాడుకుంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా ప్రెజర్ ఉంది. ఈ కేసు నుండి నిన్ను బయటకు తీసుకురావడం అంత సులువు కాదు అన్నాడు ఫణీంద్ర. భైరవ్ కళ్ళు ఎర్రగా మారాయి. నిన్ను పిలిచింది నాకు నీతులు చెప్పడానికి కాదు, నన్ను బయటకు తీసుకురావడానికి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ నేను రేపటికల్లా బయట ఉండాలి అన్నాడు కోపంగా. ఫణీంద్ర ఒక కుర్చీ లాక్కొని అతని పక్కన కూర్చున్నాడు. రేపటికల్లా బయటకు రావడం అసాధ్యం. నీ మీద ఉన్నది అటెంప్ట్ టు మర్డర్, ఇల్లీగల్ కాన్ఫైన్మెంట్, పోలీసుల మీద దాడి లాంటి నాన్ బెయిలబుల్ కేసులు. కానీ మనకు ఒక దారి ఉంది. మెడికల్ బెయిల్ అంటే అడిగాడు భైరవ్. పోలీసులు నీ మీద కాల్పులు జరిపారు. నీ మోకాలి ఎముక విరిగిపోయింది. జైల్లో నీకు సరైన వైద్యం అందదు అని కోర్టులో వాదించి నిన్ను ప్రైవేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసేలా, ఆ తర్వాత కొన్నాళ్లకు హౌస్ అరెస్ట్లోకి మార్చేలా నేను ప్లాన్ చేస్తాను. కానీ ఇదంతా జరగాలంటే ముందు మనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను సైలెంట్ చేయాలి అన్నాడు ఫణీంద్ర వక్రంగా నవ్వుతూ. భైరవ్ ముఖంలో మళ్ళీ ఆ సైకో నవ్వు కనిపించింది. ఆధారాలు అన్నీ ఎస్పీ దగ్గర ఉన్నాయి. అంజలి బ్రతికి ఉంది. వెన్నెల ఒక సింహంలా పోరాడుతుంది. వాళ్ళను ఎలా ఆపుతావు అన్నాడు భైరవ్. వాళ్ళను తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఒక కీలకమైన సాక్షి ఉంది. ఆ బంగ్లాలో ఏం జరుగుతుందో తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీ ఇంటి పని మనిషి సీతమ్మ. అంజలిని బంధించడం గురించి, ఆమెకు ఫుడ్ వేయడం గురించి ఆమె కోర్టులో సాక్ష్యం చెబితే మన మెడికల్ బెయిల్ పిటిషన్ కూడా వెలిగిపోతుంది. అంజలికి మతి స్థిమితం లేదు అని మనం కోర్టులో వాదించవచ్చు. వెన్నెలని పరువు తీయడానికి నాటకం ఆడుతుందని చెప్పవచ్చు. కానీ సీతమ్మ నోరు విప్పితే మాత్రం నీకు ఉరి శిక్ష పడడం ఖాయం అని లాజిక్ లాగాడు ఫణీంద్ర. ఈ మాట వినగానే భైరవ్ మెదడు వేగంగా పనిచేసింది. నిజమే, సీతమ్మకు ఇంట్లో జరిగే ప్రతి రహస్యం తెలుసు. నిన్న రాత్రి వెన్నెల, అంజలి తప్పించుకోవడానికి హాలులో ఇత్తడి బిందె కింద పడేసి నాటకమాడింది కూడా సీతమ్మే అని అతనికి అర్థమైంది. రంగగాడు పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పుడు సీతమ్మను ఎవరు ఖతం చేస్తారు అడిగాడు భైరవ్. నీ సామ్రాజ్యం ఒక రంగాతో
ముగిసిపోలేదు భైరవ్. నీకోసం ప్రాణాలు ఇచ్చే కిరాయి హంతకులు ఇంకా ఉన్నారు. నేను ముందే వాళ్లకు ఫోన్ చేశాను. వాళ్ళు ఇప్పటికే నీ బంగ్లాకు చేరుకొని ఉంటారు. ఈ పాటికి ఆ ముసలి ప్రాణం గాలిలో కలిసిపోయి ఉంటుంది అని ఫణీంద్ర తన నల్లటి కళ్లద్దాలు పెట్టుకుంటూ చెప్పాడు. అదే సమయానికి ఐసీయూ బయట ఉన్న వెన్నెలకు ఎస్పీ విక్రమ్ వచ్చి కాఫీ ఇచ్చాడు. వెన్నెల, అంజలి కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది. ప్రాణాపాయం తప్పింది. నువ్వు చేసిన ఈ పోరాటం వృధా పోలేదు. భైరవ్ కటకటాల వెనక్కి వెళ్ళాడు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పాడు విక్రమ్. వెన్నెల కాఫీ కప్పు పట్టుకొని ఆలోచనలో పడింది. అంతా బానే ఉంది. కానీ ఏదో ఒక మూల తన మనసులో ఆందోళనగా ఉంది. ఆమె మెదడు ఆ బంగ్లాలోని పరిస్థితులను ఒకసారి విశ్లేషించింది. అంజలి డైరీ, రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కోర్టులో సాక్ష్యంగా నిలబడాలంటే ఒక ఐ విట్నెస్ కావాలి. ఆ బంగ్లాలో తమకు సహాయం చేసిన ఒకే ఒక్క వ్యక్తి సీతమ్మ. వెన్నెల నోటి నుండి అప్రయత్నంగా ఆ పేరు వెలువడింది. కాఫీ కప్పు కింద పడి పగిలిపోయింది. ఏమైంది వెన్నెల? కంగారుగా అడిగాడు విక్రమ్. సార్, సీతమ్మ ఆ బంగ్లాలో పని మనిషి. ఆమె వల్లే నిన్న మేం బ్రతికి బయటపడ్డాం. ఆమెకు భైరవ్ రహస్యాలన్నీ తెలుసు. భైరవ్ లాంటి తెలివైన సైకోపాత్ కోర్టులో ఎలా తప్పించుకోవాలో ఆలోచించే ఉంటాడు. వాడి టార్గెట్ ఖచ్చితంగా సీతమ్మే అయి ఉంటుంది. ఆమెను చంపేస్తే సాక్ష్యం చెరిగిపోతుంది. ఆమెకు ప్రాణహాని ఉంది సార్. ప్లీజ్ ఇప్పుడే బంగ్లాకు వెళ్ళి అని ఏడుస్తూ బ్రతిమలాడింది వెన్నెల. విక్రమ్కు విషయం అర్థమైంది. నువ్వు ఇక్కడే ఉండు వెన్నెల, నేను నా టీంతో వెళ్తాను అన్నాడు. లేదు సార్, నేను కూడా వస్తాను. సీతమ్మ నన్ను నమ్మి సహాయం చేసింది. ఆమె ప్రాణాలకు నేను బాధ్యురాలుని అని పట్టుబట్టింది వెన్నెల. జర్నలిస్ట్ సూర్య కూడా వాళ్ళతో పాటు రావడానికి సిద్ధమయ్యాడు. ముగ్గురు కలిసి వేగంగా విక్రమ్ పోలీస్ జీప్లో ఎక్కి బంగ్లా వైపు పరుగు తీశారు. జీప్ సైరన్ మోగుతూ హైవే మీద దూసుకుపోతుంది. వెన్నెల మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది, దయచేసి సీతమ్మకు ఏమీ కాకూడదు అని. బంగ్లా పరిసరాలు పగటిపూట కూడా ఎంతో నిశ్శబ్దంగా, భయానకంగా ఉన్నాయి. పోలీసులు రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఇంటి ముందు గస్తీ పెట్టలేదు. ఎందుకంటే భైరవ్ అప్పటికే అరెస్ట్ అయి ఉన్నాడు. జీప్ వచ్చి బంగ్లా గేటు ముందు ఆగింది. గేట్ లోపల నుండి గడియ వేసి ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు విక్రమ్. అతను వెంటనే తన రివాల్వర్ తీసుకుని గేటు పైనుండి దూకి లోపలికి వెళ్ళాడు. వెన్నెల, సూర్య కూడా కష్టపడి గేటు ఎక్కి లోపలికి వచ్చారు. బంగ్లా లోపల అంతా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. పనివాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. అందరూ భయంతో పారిపోయినట్లు ఉన్నారు. సీతమ్మ, సీతమ్మ ఎక్కడ ఉన్నావు అంటూ వెన్నెల పిలుస్తూ వంటగది వైపు పరుగు తీసింది. వంటగదిలో కూడా ఎవ్వరూ లేరు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే వాళ్లకు పై అంతస్తు నుండి ఏదో వస్తువు కింద పడిన శబ్దం వినిపించింది. ముగ్గురు వేగంగా మెట్లు ఎక్కి పైకి వెళ్లారు. అక్కడ భైరవ్కు చెందిన ఆఫీస్ గది తలుపులు మూసి ఉన్నాయి. లోపల నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నా, ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. విక్రమ్ ఒక్క ఉదుటున ఆ గది తలుపును కాలితో బలంగా తన్నాడు. తలుపు తెరుచుకోగానే లోపలి దృశ్యం చూసి వెన్నెల రక్తం గడ్డ కట్టుకుపోయింది. ఇద్దరు కరుడు కట్టిన గూండాలు సీతమ్మను నేల మీద పడేసి ఆమె మెడకు ఒక వైరు బిగించి ఉరి వేయడానికి ప్రయత్నిస్తున్నారు. సీతమ్మ ప్రాణాల కోసం గిలగిల కొట్టుకుంటుంది. ఆమె కళ్ళు పైకి తేలేస్తున్నాయి. హ్యాండ్సప్, కదిలితే కాల్చేస్తాను అని అరిచాడు ఎస్పీ విక్రమ్ తన తుపాకీని వాళ్ళ వైపు గురిపెట్టి. కానీ ఆ కిరాయి హంతకులు పోలీసులను చూసి కూడా భయపడలేదు. ఒకడు వెంటనే తన జేబులో నుంచి చాకు తీసి సీతమ్మ గొంతు కోయడానికి ప్రయత్నించాడు. విక్రమ్ తుపాకీ పేలింది. బుల్లెట్ నేరుగా ఆ గూండా కాలికి తగిలింది. అతను నొప్పితో కింద పడిపోయాడు. రెండో వాడు చాకచక్యంగా పక్కకు ఉన్న కిటికీ అద్దాల పగలగొట్టుకొని కిందకు దూకేసి పారిపోయాడు. వెన్నెల పరుగున వెళ్ళి సీతమ్మ మెడకు ఉన్న ఆ వైరుని తొలగించింది. సీతమ్మ పెద్దగా గాలి పీల్చుకుంటూ దగ్గడం మొదలుపెట్టింది. సీతమ్మ, సీతమ్మ ఏడవకు, నేను వచ్చేశాను, నీకేం కాదు అంటూ వెన్నెల ఆమెను గట్టిగా హత్తుకుంది. ఎస్పీ విక్రమ్ కింద పడిన గూండాలకు సంకెళ్ళు వేసి తన కానిస్టేబుల్కు అప్పగించాడు. వాడిని జీప్లో పడేయండి, వీడి దగ్గర నిజాలు కక్కిస్తాను అని చెప్పాడు. సీతమ్మ నెమ్మదిగా తేరుకుంది. ఆమె కళ్ళల్లో ఇంకా ఆ ప్రాణభయం అలాగే ఉంది. ఆమెను తీసుకువచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టారు. వెన్నెల ఆమెకు మంచినీళ్లు ఇచ్చింది. నువ్వు రాకపోతే ఈ పాటికి నా ప్రాణం పోయేది తల్లి.
ఆ భైరవ్ రాక్షసుడు నన్ను వదిలిపెట్టడు అని నాకు తెలుసు. నేను ఎక్కడికైనా పారిపోదామనుకునే లోపే వాడి మనుషులు వచ్చేశారు అంటూ ఏడుస్తూ చెప్పింది సీతమ్మ. ఇంక భయపడకు సీతమ్మ, ఆధారాలు అన్నీ మేం పోలీసులకు ఇచ్చేశాం. అంజలి కూడా బ్రతికే ఉంది. భైరవ్కి జైలు శిక్ష పడడం ఖాయం. కోర్టులో నువ్వు నిజం చెబితే చాలు అని జర్నలిస్ట్ సూర్య ధైర్యం చెప్పాడు. సీతమ్మ ఒక్కసారిగా తల పైకి ఎత్తి వెన్నెల కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఒక అంతు చిక్కని భయం, ఒక చెప్పలేని విషాదం ఉన్నాయి. వెన్నెల తల్లి, నువ్వు నన్ను కాపాడావు. నీకు నా ప్రాణం రుణపడి ఉంది. కానీ నేను కోర్టులో సాక్ష్యం చెప్పినా వాడు బయటకు వచ్చేస్తాడేమో అన్న భయం నాకు ఉంది. ఎందుకంటే వాడి నేరాలు కేవలం అంజలిని బంధించడంతో ఆగిపోలేదు అని వణుకుతున్న గొంతుతో చెప్పింది సీతమ్మ. వెన్నెల, విక్రమ్, సూర్య ముగ్గురు షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు సీతమ్మ? అంజలి, నేను మా ఇద్దరి జీవితాలను వాడు నాశనం చేయలేదా? ఇంకా నేరాలు ఏమున్నాయి అని వెన్నెల ఆదుర్దగా అడిగింది. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని భయంగా చూసింది. ఆ తర్వాత ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. అంజలమ్మ వాడికి మొదటి భార్య కాదు వెన్నెల. ఆమె కంటే ముందు ఇంకో అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు రాధ. ఆ రాధను కూడా వాడు ఈ బంగ్లాలోనే శోభనం గదిలోనే. సీతమ్మ గొంతులో దుఃఖం పొంగి పొర్లి మాట రాలేదు. రాధకు ఏమైంది సీతమ్మ అని ఎస్పీ విక్రమ్ గట్టిగా అరిచాడు. వాడు ఆ పిల్లను చంపేశాడు సార్. ఒక నరకం చూపించి చంపేశాడు. ఆ పిల్ల శవాన్ని ఇంటి వెనక ఉన్న తోటలో పాతి బావిలో పూడ్చిపెట్టాడు. ఆ విషయం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అంజలమ్మ రాకముందు జరిగిన ఘోరం అది. ఆ బావిని తవ్వితే రాధ అస్థిపంజరం బయటపడుతుంది. అప్పుడు మాత్రమే భైరవ్కు అసలైన ఉరిశిక్ష పడుతుంది అని సీతమ్మ చెప్పిన నిజం వినగానే అక్కడ ఉన్న ముగ్గురి గుండెలు ఆగిపోయినంత పనయింది. వెన్నెల తల గిర్రున తిరిగింది. తాను ఇప్పటి వరకు భైరవ్ ఒక సైకోపాత్ అనుకుంది. కానీ అతను ఒక సీరియల్ కిల్లర్. తనకంటే ముందు ఇంకో అమ్మాయిని చంపేసి అంజలిని బంధించి ఇప్పుడు తనను చంపాలనుకున్నాడు. ఈ మృగాడి చరిత్ర ఇంకెంత భయంకరంగా ఉండబోతుంది. ఆ పాత బావిలో నిజంగానే రాధ అస్థిపంజరం ఉందా? కోర్టులో భైరవ్ లాయర్ ఫణీంద్ర వేయబోయే వ్యూహాలను వెన్నెల, ఎస్పీ విక్రమ్ ఎలా ఎదుర్కోబోతున్నారు? ఒకవేళ తనకు అంజలి డైరీ దొరకపోయి ఉంటే, ఒకవేళ తను నిన్న రాత్రి ఆ ఆధారాలు తీసుకురావడానికి సాహసించకపోయి ఉంటే ఖచ్చితంగా తన పరిస్థితి కూడా ఆ రాధలాగే ఈ పాటికి ఆ పాడుబడిన బావిలో అనామక శవంగా మారి ఉండేది కదా అన్న ఆలోచన రాగానే వెన్నెల ఒళ్ళు జలధరించింది. ఎస్పీ విక్రమ్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక మృగాడు ఇన్ని ఘోరాలు చేస్తూ సమాజంలో పెద్ద మనిషిలా బతుకుతుంటే పోలీస్ వ్యవస్థకు ఎందుకు తెలియలేదు అన్న ఆవేదన అతన్ని కుదిపేస్తుంది. సీతమ్మ, నువ్వు చెప్పింది నిజమేనా? ఆ బావిలో నిజంగానే శవం ఉందా అని విక్రమ్ గట్టిగా అడిగాడు. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, అవును సార్. రాధమ్మ చాలా మంచి పిల్ల. భైరవ్ దొర ఆమెను పెళ్లి చేసుకున్న కొత్తలో చాలా బాగా చూసుకునేవాడు. కానీ వాడికి రాత్రిపూట ఆడవాళ్ళ ఏడుపులు వింటే కానీ నిద్ర పట్టని ఒక సైకో రోగం ఉంది సార్. రాధమ్మను ఆ చీకటి గదిలో పెట్టి కొరడాతో కొట్టేవాడు. ఆమె భరించలేక ఒకరోజు రాత్రి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ వాడు ఆమెను పట్టుకొని మెడకు తాడు బిగించి ఆపేశాడు. ఆ తర్వాత ఆ రాత్రి ఎవ్వరికి తెలియకుండా ఆమె శవాన్ని ఆ పాత బావిలో పడేసి పైన మట్టి రాళ్ళు కప్పేశాడు. ఇదంతా నేను నా కళ్ళారా చూశాను సార్. భయంతో ఇన్నేళ్లు నోరు మూసుకున్నాను అని కుమిలి కుమిలి ఏడ్చింది సీతమ్మ. జర్నలిస్ట్ సూర్య వెంటనే తన కెమెరామ్యాన్కు సైగ చేసి సీతమ్మ చెబుతున్న ప్రతి మాటను వీడియో రికార్డ్ చేయించాడు. ఇది భైరవ్కు ఉరిశిక్ష వేయించడానికి అతిపెద్ద బ్రహ్మాస్త్రం. ఇక ఈ ఆట ఇక్కడితో ముగిసింది. ఆ బావిలో నుండి శవం బయటకు వస్తే వాడికి మెడికల్ బెయిల్ కాదు కదా, మరణ శిక్ష నుండి ఏ దేవుడు కాపాడలేడు అని విక్రమ్ తన వాకీటాకీ తీసి హెడ్ క్వార్టర్స్కు కనెక్ట్ చేశాడు. కంట్రోల్ రూమ్, దిస్ ఈజ్ ఎస్పీ విక్రమ్. నాకు వెంటనే ఒక ఫారెన్సిక్ టీమ్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్స్ మరియు ఒక జేసీబీ భైరవ్ బంగ్లాకు కావాలి. అర్జెంట్. వీఆర్ అబౌట్ టు ఎక్సావేట్ ఏ డెడ్ బాడీ అని ఆర్డర్ పాస్ చేశాడు. ఉదయం 10 గంటల సమయం. బంగ్లా వెనక ఉన్న ఆ పెద్ద తోటలో ఇప్పుడు వందలాది పోలీసులు బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. క్రైమ్ సీన్ చుట్టూ పసుపు రంగు టేప్ కట్టారు. ఆ పాత బావి దగ్గర పిచ్చి మొక్కలను, చెత్తను పోలీసులు తొలగించారు. ఆ బావి చాలా పురాతనమైనది. లోపల నీళ్లు లేవు. కేవలం రాళ్ళు, మట్టితో నిండిపోయి ఉంది.
జేసీబీ యంత్రం భారీ శబ్దంతో తోటలోకి ప్రవేశించింది. వెన్నెల, సూర్య, సీతమ్మ దూరం నుండి ఆ తవ్వకాలను ఆందోళనగా గమనిస్తున్నారు. జేసీబీ ఇనుప చేతులు ఆ బావిలోని మట్టిని ఒక్కొక్కటిగా బయటకు తీయడం మొదలుపెట్టాయి. ప్రతిసారి మట్టి బయటకు వస్తున్నప్పుడు వెన్నెల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ మట్టిలో ఒక ఆడపిల్ల కలలు, వేదన, ఆర్తనాదాలు కలిసిపోయి ఉన్నాయి. ఒక అరగంట పాటు తవ్వకాలు జరిగిన తర్వాత జేసీబీ డ్రైవర్ అకస్మాత్తుగా ఇంజన్ ఆపేశాడు. సార్, లోపల ఏదో తగులుతుంది. యంత్రంతో తీస్తే పాడైపోతుందేమో అని విక్రమ్కు చెప్పాడు. విక్రమ్ వెంటనే ఫారెన్సిక్ డాక్టర్లను కిందకు పంపించాడు. డాక్టర్లు చేతులకు గ్లౌజులు వేసుకొని చిన్న చిన్న బ్రష్లతో జాగ్రత్తగా ఆ మట్టిని తొలగించడం మొదలుపెట్టారు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఫారెన్సిక్ డాక్టర్ ఒక వస్తువును పైకి ఎత్తి చూపించాడు. అది మట్టి పట్టిపోయిన ఒక పాత కాలపు వెండి పట్టి. సీతమ్మ ఆ పట్టిని చూడగానే పెద్దగా ఏడుస్తూ, అది రాధమ్మదే సార్. పెళ్లికి ముందు వాళ్ళ అమ్మగారు ప్రేమగా చేయించిన పట్టి అది. ఆమె ఎప్పుడు దాన్ని తీసేది కాదు అని రోధించింది. కొద్ది నిమిషాల్లోనే ఆ మట్టి కింద నుండి ఒక మానవ అస్థిపంజరం బయటపడింది. పుర్రె, పక్కటెముకలు, చేతి ఎముకలు అన్నీ మట్టిలో కలిసిపోయి ఉన్నాయి. డాక్టర్లు ఆ అస్థిపంజరాన్ని అత్యంత జాగ్రత్తగా ఒక తెల్లటి బ్యాగ్లోకి మార్చారు. ఎస్పీ విక్రమ్ సీరియస్గా ఆ శవం వైపు చూసి, డాక్టర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కావాలి. ఈ ఎముకల మీద ఉన్న ప్రతి చిన్న గాయం, ఆమె ఎలా చనిపోయిందో చెప్పే ఆధారం కావాలి అని ఆదేశించాడు. వెన్నెల ఆ అస్థిపంజరం వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. రాధా, నీకు జరిగిన అన్యాయానికి ఇన్నాళ్లకు న్యాయం జరగబోతుంది. నిన్ను చంపిన ఆ రాక్షసుడిని రోడ్డు మీద నిలబెట్టి ఉరి వేసే వరకు నేను నిద్రపోను అని మనసులోనే ప్రమాణం చేసుకుంది. జర్నలిస్ట్ సూర్య ఈ తవ్వకాలను లైవ్లో కవర్ చేశాడు. రాష్ట్ర ప్రజలారా, పెద్ద మనిషి ముసుగులో ఉన్న భైరవ్ తోటలో బయటపడిన ఈ అస్థిపంజరం అతని క్రూరత్వానికి సజీవ సాక్ష్యం. ఇక ఈ సైకోపాత్ జైలు నుండి బయటకు రావడం అసాధ్యం అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. టీవీలో వస్తున్న ఈ లైవ్ టెలికాస్ట్ను ఆసుపత్రి స్పెషల్ వార్డులో పడుకొని చూస్తున్నాడు భైరవ్. అతని ముఖంలో రంగు మారిపోయింది. చేతికి ఉన్న సలైన్ బాటిల్ స్టాండ్ను కోపంతో తన్నాడు. బావి తవ్వేశాడంటే ఇక తన పని అయిపోయినట్లే అని అతనికి అర్థమైంది. అప్పుడే హడావిడిగా లాయర్ ఫణీంద్ర ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖంలో కూడా టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఫణీంద్ర ఇది? ఆ ముసలిదాన్ని చంపమని చెబితే నా కొంప ముంచావు. ఇప్పుడు ఆ బావిలో శవం బయటపడింది. ఇక నేను ఉరికమ్మం ఎక్కడం ఖాయం అని భైరవ్ అరిచాడు. ఫణీంద్ర తలుపు వేసి భైరవ్ దగ్గరకు వచ్చాడు. సైలెంట్గా ఉండు భైరవ్, బయట అంతా పోలీసులు ఉన్నారు. మన కిరాయి హంతకులు ఒకడు చనిపోయాడు, ఇంకొకడు దొరికిపోయాడు. ఆ వెన్నెల, ఎస్పీ విక్రమ్ సరైన సమయానికి వెళ్ళి సీతమ్మను కాపాడారు. వాళ్ళకంటే మనం ఒక అడుగు వెనుకనే ఉన్నాం అన్నాడు. మరి ఇప్పుడు నన్ను ఎలా కాపాడుతావు? నా దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకో, కానీ నన్ను ఇక్కడి నుండి బయటకు తీసుకువెళ్ళు అని భైరవ్ భయంతో అడిగాడు. ఒక సైకోపాత్కు ప్రాణభయం పట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు భైరవ్కు తెలిసొస్తుంది. ఫణీంద్ర ఒక కుట్రపూరితమైన నవ్వు నవ్వాడు. భైరవ్, నీ మీద ఉన్నవి చిన్న చిన్న కేసులు కాదు. మర్డర్, ఇల్లీగల్ కాన్ఫోర్మెంట్, అటెంప్ట్ టు మర్డర్, వీటన్నిటికీ ఉరిశిక్ష తప్పదు. కానీ భారతీయ చట్టంలో ఒక పెద్ద లొసుగు ఉంది. నేరం చేసిన వాడు మానసిక రోగి అయితే వాడికి ఉరిశిక్ష పడదు. కేవలం పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత నయమైపోయింది అని సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చేయవచ్చు. ఈ ఇన్సెనిటీ ప్లే ఒక్కటే ఇప్పుడు నిన్ను కాపాడే బ్రహ్మాస్త్రం. భైరవ్కి విషయం అర్థమైంది. అంటే నేను కోర్టులో పిచ్చివాడిలా నటించమంటావా? నటించడం కాదు, జీవించాలి. రేపు ఉదయం కోర్టులో నిన్ను ప్రవేశపెడతారు. అప్పుడు నువ్వు మామూలు భైరవులా ఉండకూడదు. పిచ్చి పట్టిన ఉన్మాదిలా ప్రవర్తించు. ఎవరినైనా కొరుకు, బట్టలు చించుకో, ఏదేదో మాట్లాడు. అంజలి డైరీలో వెన్నెల ఇచ్చిన ఆధారాల్లో నీకు స్కిజోఫ్రీనియా ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఆ రిపోర్ట్స్నే మనం మనకు అనుకూలంగా మార్చుకుందాం. నువ్వు ఈ హత్యలు చేసింది తెలివితో కాదు, నీ రోగం వల్ల చేశావని నేను వాదిస్తాను. ఆ ఎస్పీ విక్రమ్ వెన్నెల గుడ్లప్పగించి చూడాల్సిందే అని ఫణీంద్ర తన మాస్టర్ ప్లాన్ వివరించాడు. భైరవ్ ముఖంలో మళ్ళీ ఆ రాక్షస నవ్వు వెల్లివిరిసింది.
చట్టాన్ని ఎలా మోసం చేయాలో అతనికి బాగా తెలుసు. అద్భుతం ఫణీంద్ర. ఆ వెన్నెల ఏమనుకుంటుందో, నా చేతికి సంకెళ్ళు పడ్డాయని సంబరపడుతోంది. కానీ ఈ పిచ్చి ముసుగులో నేను బయటకు వచ్చాక ఆమెకు అసలైన నరకం చూపిస్తాను అని పళ్ళు నూరుతున్నాడు భైరవ్. సాయంత్రం 4 గంటలు. ఎస్పీ విక్రమ్ ఆఫీసులో వెన్నెల, సూర్య, సీతమ్మ కూర్చొని ఉన్నారు. రేపు ఉదయం కోర్టులో కేసు ఎలా వాదించాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆధారాలు ఎలా ఇవ్వాలి అని చర్చిస్తున్నారు. అప్పుడే విక్రమ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. అది ఫారెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చిన కాల్. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు. ఎస్ సార్, డాక్టర్ రిపోర్ట్ రెడీ అయిందా అని అడిగాడు విక్రమ్. సార్, రిపోర్ట్ రెడీ అయింది, కానీ ఈ అస్థిపంజరం గురించి మేము కనుక్కున్న విషయాలు చూసి మాకే మైండ్ బ్లాక్ అయ్యింది అన్నాడు డాక్టర్ ఆందోళనగా. ఏమైంది డాక్టర్ అంది రాధ. అస్థిపంజరం కాదా? ఆమెను ఎలా చంపాడు? వెన్నెల అదుర్దగా అడిగింది. డాక్టర్ గొంతు సవరించుకొని చెప్పాడు. అది ఒక 20 నుండి 22 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్ల అస్థిపంజరం. మెడ ఎముక విరిగిపోయి ఉంది. అంటే ఆమెను ఉరివేసి లేదా గొంతు నులిమి చంపారు. ఇదంతా సాధారణమే, కానీ ట్విస్ట్ ఏమిటంటే క్యాబిన్లో అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. మేము ఆ ఎముకల వయస్సు కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆ శవం ఆ బావిలో పడి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుంది సార్. 6 నెలల క్రితం చనిపోయిన శవం అది అని చెప్పాడు డాక్టర్. ఈ మాట వినగానే సీతమ్మ ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి నిలబడింది. ఏంటి డాక్టర్ బాబు మీరు అనేది? రాధమ్మ చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ల క్రితం నేను నా కళ్ళారా చూశాను అని అరిచింది సీతమ్మ. లేదు సీతమ్మ గారు, మెడికల్ సైన్స్ అబద్ధం చెప్పదు. ఈ అస్థిపంజరం కేవలం 6 నెలల క్రితం చనిపోయిన ఒక అమ్మాయిది. మరియు ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే, డాక్టర్ మళ్ళీ ఆగాడు. చెప్పండి డాక్టర్ అని అరిచాడు విక్రమ్. ఆ బావిలో అడుగున మట్టిలో తవ్వుతుంటే మాకు మరో అస్థిపంజరం దొరికింది సార్. అది సుమారు 4 ఏళ్ల క్రితం చనిపోయిన ఆడపిల్లది. బహుశా సీతమ్మ గారు చెబుతున్న రాధ అస్థిపంజరం అదే అయి ఉంటుంది. అంటే ఆ బావిలో ఒకరు కాదు, 2 అమ్మాయిల శవాలు ఉన్నాయి. క్యాబిన్లో ఉన్న వెన్నెల, విక్రమ్, సూర్య అందరూ షాక్లో శిల విగ్రహంలా మారిపోయారు. బావిలో 2 అమ్మాయిల? మొదటిది రాధ శవం అయితే 6 నెలల క్రితం చనిపోయిన ఆ రెండవ అమ్మాయి ఎవరు? అంజలి 4 ఏళ్లుగా చీకటి గదిలో ఉంది. రాధ చనిపోయింది. వెన్నెల పెళ్లి అయింది నిన్ననే. మరి ఈ మధ్యలో 6 నెలల క్రితం భైరవ్ ఇంకో అమ్మాయిని కూడా చంపాడా? అంటే భైరవ్ సైకోపాత్ మాత్రమే కాదు, తన కోరికల కోసం ఎంతమందినైనా బలి తీసుకునే ఒక నరమాంస భక్షకుడు. ఓ మై గాడ్, వాడు మనిషి కాదు, ఒక దయ్యం. ఆ 6 నెలల క్రితం చనిపోయిన అమ్మాయి ఎవరో మనం కనుక్కోవాలి. ఈ కేసు మనం అనుకున్నంత చిన్నది కాదు అన్నాడు విక్రమ్ తల పట్టుకుని. వెన్నెల కళ్ళల్లో అంతులేని కోపం జ్వాలిస్తుంది. ఎంతమంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకున్నాడో ఈ కీచకుడు. ఆ 6 నెలల క్రితం చనిపోయిన అమ్మాయి ఎవరో మనం కనుక్కోవాలి సార్. అప్పుడే వీడి పాపాల చిట్టు పూర్తిగా బయటపడుతుంది అంది వెన్నెల. మరుసటి రోజు ఉదయం 10 గంటలు. జిల్లా కోర్టు ఆవరణ ఎంత జనాలతో, మీడియాతో నిండిపోయింది. పోలీస్ బందోబస్తు మధ్య ఒక అంబులెన్స్ వ్యాన్లో భైరవ్ను కోర్టుకు తీసుకువచ్చారు. అతను వీల్ చైర్లో ఉన్నాడు. చేతులకు కాళ్లకు సంకెళ్ళు ఉన్నాయి. కోర్టు హాల్లో వెన్నెల, జర్నలిస్ట్ సూర్య, ఎస్పీ విక్రమ్ మరియు సాక్షిగా సీతమ్మ హాజరయ్యారు. జడ్జి గారు రాగానే కేసు విచారణ మొదలైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి, యువర్ ఆనర్, ముద్దాయి భైరవ్ ఒక కిరాతకమైన సీరియల్ కిల్లర్. తన మొదటి భార్య రాధను చంపాడు. రెండవ భార్య అంజలిని 4 ఏళ్లుగా బంధించాడు. మూడవ భార్య వెన్నెలను చంపడానికి ప్రయత్నించాడు. పైగా బావిలో దొరికిన 2 అస్థిపంజరాలు ఇతని నేరాలకు సజీవ సాక్ష్యాలు. ఇతనికి బెయిల్ ఇవ్వకూడదు, కఠినంగా శిక్షించాలి అని వాదన వినిపించాడు. అప్పుడు భైరవ్ లాయర్ ఫణీంద్ర లేచాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ భైరవ్ ఈ నేరాలు చేశాడని నేను కాదనడం లేదు అని ఫణీంద్ర అనగానే కోర్టులో అంతా ఆశ్చర్యపోయారు. లాయర్ స్వయంగా నేరం ఒప్పుకుంటున్నాడా? కానీ ఫణీంద్ర వాదన కొనసాగించాడు. ఈ హత్యలు చేసింది భైరవ్ అనే మనిషి కాదు, అతనిలో ఉన్న ఒక జబ్బు. నా క్లయింట్ తీవ్రమైన పారానాయిడ్ స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్నాడు. అతను ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలియదు. ఇదిగో అతని పాత మెడికల్ రిపోర్ట్స్. స్వయంగా అతని భార్య వెన్నెలే వీటిని పోలీసులకు ఇచ్చింది. ఒక మానసిక రోగిని ఉరి తీయడం చట్ట వ్యతిరేకం కాబట్టి అతన్ని పిచ్చి ఆసుపత్రికి తరలించాలని కోరుకుంటున్నాను అని వాదించాడు ఫణీంద్ర. సరిగ్గా అప్పుడే వీల్ చైర్లో ఉన్న భైరవ్ తన నాటకం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా గట్టిగా నవ్వుతూ తల పట్టుకుని, ఆడవాళ్ళు నన్ను చంపేస్తున్నారు. నా తలలో
గొంతులు వినిపిస్తున్నాయి అంటూ తన బట్టలు తానే చించుకుంటూ ఒక ఉన్మాదిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కోర్ట్ హాలులో ఉన్న వాళ్ళందరూ భైరవ్ పరిస్థితి చూసి నిజంగానే అతనికి పిచ్చి పట్టిందేమో అని నమ్మడం మొదలుపెట్టారు. జడ్జి గారు కూడా ఆలోచనలో పడ్డారు. వెన్నెల కోపంతో రగిలిపోతుంది. ఇదంతా ఫణీంద్ర భైరవ్ ఆడుతున్న నాటకం అని ఆమెకు తెలుసు. కానీ చట్టానికి ఆధారాలు కావాలి. ఆ మెడికల్ రిపోర్ట్స్ నిజమే కావడంతో భైరవ్కు ఈ పిచ్చి ముసుగులో శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. ఎస్పీ విక్రమ్, వెన్నెల ఒకరినొకరు చూసుకున్నారు. ఒకవేళ జడ్జ్ ఈ ఇన్సానిటీ వాదనను అంగీకరిస్తే భైరవ్ జైలుకు కాకుండా హాస్పిటల్కి వెతాడు. అక్కడి నుండి వారం రోజుల్లో తప్పించుకుని మళ్ళీ వాళ్ళ ప్రాణాల మీదకు వస్తాడు. జడ్జి తన తీర్పు చెప్పడానికి సిద్ధమయ్యారు. ముద్దాయి తరపు లాయర్ సమర్పించిన మెడికల్ రిపోర్ట్స్ మరియు ముద్దాయి ప్రస్తుత ప్రవర్తన చూస్తుంటే అని జడ్జ్ చెబుతుండగా, ఒక్క నిమిషం యువర్ ఆనర్ అంటూ కోర్టు గుమ్మం దగ్గర ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఒక మధ్య వయస్కుడైన డాక్టర్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. నేను డాక్టర్ ఆనంద్. 10 ఏళ్ల క్రితం భైరవ్కు సైకోట్రికా ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని నేనే. ఈ కేసులో నేను ఒక నిజం చెప్పాలి యువర్ ఆనర్ అంటూ అతను కోర్టు లోపలికి అడుగుపెట్టాడు. భైరవ్, లాయర్ ఫణీంద్ర ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కింద పడి నాటకమాడుతున్న భైరవ్కి కూడా చెమటలు పట్టాయి. అసలు ఈ డాక్టర్ ఆనంద్ ఎవరు? 10 ఏళ్ల క్రితం భైరవ్కు ఉన్న రోగం ఏంటి? బావిలో దొరికిన ఆ రెండో అస్థిపంజరానికి ఈ డాక్టర్కు ఏమైనా సంబంధం ఉందా? ఈ డాక్టర్ ఎంట్రీతో వెన్నెల ఆట ఎలాంటి మలుపు తిరగబోతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.